ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు రావడం, నామినేషన్ సభని ఘన విజయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంని, భారతీయులందరినీ కూడా ఒక అభద్రతా భావంలోకి దోచేస్తుంది. ఎమర్జెన్సీ తరహాలో ప్రజల మీద వీళ్ళ కొత్త మేనిఫెస్టో విడుదల చేసి అందులో ఉన్న అంశాలు చదివితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అభద్రతగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎక్స్రేలు చేస్తాము, ఇళ్ళకు దొరబడతాము, బంగారం సొమ్ముల లెక్కలు తీస్తాము, ప్లాట్లు పొలాల లెక్కలు తీస్తాము, సంపాదన బ్యాంక్ అకౌంట్లు తీసి ఇటు ముస్లింలకు పంచుతాము. ఇటువంటి చట్టాలు, ఏదో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఆస్తులు ఎవరైనా చనిపోతే సాధారణంగా పిల్లలకి వెళ్ళే ఆస్తులు 51% గవర్నమెంట్ తీసుకొని దాన్ని ముస్లింలకు పంచేస్తాము. దేశ సంపద మీద, దేశం యొక్క రిసోర్సెస్ మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదే అని మన్మోహన్ సింగ్ మాట్లాడటం, ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో భయంకరమైన ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం, ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే, దానికి మేము హామీ ఇస్తున్నాము, ముస్లింలకు రుణాలు ఇవ్వాల్సిందేనట బ్యాంకులు, దానికి హామీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్తుందట. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులకు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం. ఈ అన్ని రంగాలల్లో ముస్లింలనే ప్రోత్సహిస్తారట, వాళ్ళకే సహాయం చేస్తారట. ఉన్న రిజర్వేషన్లన్నీ వేరే హిందువులకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకే ఇస్తారట. ఇక దానికి ఒక డైరెక్షన్ లేదు. ఇక అది హోల్సేల్గా దేశాన్ని ముస్లింలకు అప్పచెప్తామంటున్నారు. బ్యాంకింగ్ సెక్టర్, ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లు. మన్మోహన్ సింగ్ కుల్లా మాట్లాడింది ఇంతకుముందు. డిసెంబర్ 9, 2006 మైనారిటీలు, మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రణాళికలు సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపై అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు దక్కాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచాలి. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకు వస్తాయి ఫలాలు. అంటే ఈ మేనిఫెస్టో ఏంది, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, దాని మీద ఇలా ఛార్జ్షీట్ తీసిండు. ఛార్జ్షీట్ పనికి మాల ఛార్జ్షీట్. భారతీయ జనతా పార్టీ ముస్లింల రిజర్వేషన్ తీసేసి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని అమిత్ షా గారు ఆన్ రికార్డ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ముస్లిం రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ వ్యతిరేకం, సుప్రీంకోర్టు తీర్పులకి వ్యతిరేకం. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, ఎస్సీ ఎస్టీలను పెంచుతుంది. అది భారతీయ జనతా పార్టీ స్టాండ్. 6 గ్యారంటీలని మాట్లాడవయా అంటే 15 ఆగస్టు, 17 సెప్టెంబరు, 26 జనవరి, పనికిమాల డేట్లు, ఇవన్నీ ఏదో డేట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. డిసెంబర్ 9. నీ 6 గ్యారంటీల కథ ఏంది? రైతుల్ని మోసం చేస్తేవి.
మహిళల్ని మోసం చేస్తేవి, యువతని మోసం చేస్తేవి, సపోర్ట్ చేయమంటే ఛార్జ్షీట్ అంటున్నావు. ఏం ఛార్జ్షీట్ చేస్తావు? నీ కాంగ్రెస్ పార్టీ 2014 దాకా ఎంతైతే ఎంఎస్పీ పంటల మీద పెట్టిందో గత 10 సంవత్సరాలలో అంత ఎంఎస్పీ పెంచింది బీజేపీ. 4 కోట్ల ఇండ్లు గరీబోలకు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం 30 కోట్లకు పైన భారతీయులు సద్వినియోగం చేసుకుంటున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.